Welcome to Nilgiri Degree and PG College video classes. The topic is angle of intersection of two spheres అండి. మనకి ఇప్పుడు టాపిక్ ఏంటిది angle of intersection of two spheres. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి చూడండి ఒకసారి ఏం అడుగుతున్నాడు ఏముంచింది ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ passes through the circle అంట స్పియర్ కాండి మన క్వశ్చన్ స్పియర్లో అడుగుతున్నాడు పాసెస్ త్రూ ద సర్కిల్ అంటుండండి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసెస్ త్రూ ద పాయింట్ కూడా కాదండి సర్కిల్ పాయింట్ పాసెస్ త్రూ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3y మైనస్ 4z ప్లస్ 16 ఈక్వల్స్ టు 0 అండ్ ప్లేన్ ఈక్వేషన్ కూడా ఇచ్చింది చూడండి ఒకసారి 3x మైనస్ 4y ప్లస్ 5z మైనస్ అండ్ కట్స్ ద స్పియర్ అంటుండే విచ్ ఈజ్ అన్ ఆర్థోగోనల్లీ అంటుండండి ఇంత ముందుకే ప్రాబ్లం చూసినాం మనం కట్స్ ద స్పియర్ ఆర్థోగోనల్లీ అని అంటే మనకి అది జనరల్ స్పియర్స్ కాదండి అక్కడ పాయింట్స్ తోటి ఏం మెన్షన్ చేయలేదు జనరల్ స్పియర్స్ తోటి ఇచ్చింది కాబట్టి ఫార్ములా ఏమైంది 2u1u2 ప్లస్ 2v1v2 ప్లస్ 2w1w2 ఈక్వల్స్ టు d1 ప్లస్ d2 వచ్చింది కదా మనకి ఓకే దట్ ఈస్ ద జనరల్ స్పియర్ ఈక్వేషన్ నుంచి కట్స్ ద స్పియర్ ఆర్థోగోనల్లీ అంటే ఆ ఫార్ములా ఓకే ఇక్కడ కూడా అదే ఫార్ములా యూజ్ చేస్తాం మనం now here the equation of this sphere passes through the circle అన్నప్పుడు మాత్రం ఫార్ములా వచ్చేసి s plus lambda into u అండి this is the formula to find the sphere equation క్లారిటీగా వినండి to find the sphere equation which passes through the circle this is the formula అంటే ఈక్వేషన్ స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సర్కిల్ నుంచి పాస్ అవుతుంది అన్నప్పుడు మాత్రం ఎస్ ప్లస్ లాంబ్డా ఇంటూ యూ ఈక్వల్స్ టు 0 ఓకే ఎస్ ఈజ్ దన్ గివెన్ స్పియర్ అంటే దిస్ ఇస్ ద స్పియర్ అవుతుంది మనకి యూ ఈజ్ దన్ దిస్ ఇస్ ద ప్లేన్ అవుతుందండి సబ్స్టిట్యూట్ చేసినాం చూడండి ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంది లాంబ్డా వాల్యూ అండి లాంబ్డా ఇంటూ యూ ఓకే సింప్లిఫై చేసుకొని ఎక్స్ వాల్యూస్ అన్ని ఒక దగ్గర తీసుకురండి వై వాల్యూస్ జెడ్ వాల్యూస్ అండ్ కాన్స్టెంట్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అలాగే ఉంచిన ఇక్కడ మైనస్ 2x ఉంది ఇక్కడ లాంబ్డాని మల్టిప్లై చేస్తాం కాబట్టి లాంబ్డా ఇంటూ 3x ఎక్స్ని బయట రాసేసినాం అనుకోండి ఇక్కడ 3 లాంబ్డా వెలుగుతుంది ఇక్కడ -2 ఓకే ఇక్కడ 3y ఉంది ఇక్కడ 4y లాంబ్డా కూడా ఉంది 3 మైనస్ 4 లాంబ్డా ఇంటూ y 5 లాంబ్డా మైనస్ 4 నెక్స్ట్ జెడ్ది కాబట్టి కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ 6 ఉంటుంది ఇక్కడ 15 లాంబ్డా ఉండదు ఓకే రాసినాం ద గివెన్ స్పియర్ 1 కట్స్ ద స్పియర్ కూడా అన్నాడు కానీ ఎక్స్ట్రా కట్స్ ద స్పియర్ ఏంటది దిస్ ఇస్ ద ప్లేన్ ఓకే ఇక్కడ ఒక ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ ఒక ప్లేన్ ఈక్వేషన్ స్పియర్ వచ్చేసింది క్లారిటీగా వినండి మనము ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసెస్ త్రూ ద గివెన్ సర్కిల్ తోటి ఇచ్చిండండి సో సర్కిల్ ఇచ్చిండు కాబట్టి దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినాం ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎస్ ప్లస్ లాంబ్డా ఇంటూ యూ ఈక్వల్స్ టు 0ని ఫైండ్ అవుట్ చేయాలి క్లారిటీగా వినండి మనకి ఇచ్చిన ఈక్వేషన్ సర్కిల్ అని మెన్షన్ చేసిండు అండ్ ద స్పియర్ మనకి 2 స్పియర్స్ క్లారిటీ వినండి 2 స్పియర్స్ ఆర్థోగోనల్లీ అంటుండండి 2 స్పియర్స్ అనేవి ఆర్థోగోనల్ అంటే స్పియర్ కావాలి మనకి స్పియర్ కావాలంటే ఈ ఫార్ములా అయితేనే పాసిబుల్ అవుతుంది సో స్పియర్ నుంచి ఈ ఫార్ములా ఎలా ఉంటుందంటే మనకి ఈ ఫార్ములాని ఎందుకు యూజ్ చేయాలి అంటే మనకు ఒక ప్లేన్ ఈక్వేషన్ ఒక స్పియర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ అవుతుంది ఒక ప్లేన్ ఒక స్పియర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ అవుతుంది ఎస్ ప్లస్ లాంబ్డా ఇంటూ యూ సో దాని నుంచి మనం స్పియర్ని ఫైండ్ అవుట్ చేసినాం ఇక్కడ కూడా స్పియర్ని ఫైండ్ అవుట్ చేసినాం దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద స్పియర్ దిస్ ఇస్ ద గివెన్ అనదర్ స్పియర్ అంటే ఇచ్చిన ప్లేన్ నుంచి ప్లేన్ సర్కిల్ నుంచి సర్కిల్ అని మెన్షన్ చేసింది కాబట్టి సర్కిల్ ప్లేన్ నుంచి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద స్పియర్ని ఫైండ్ అవుట్ చేసినామండి మనం సో స్పియర్ని ఫైండ్ అవుట్ చేసి కట్స్ ద స్పియర్ అంటుండు రాసినాం చూడండి ఒకసారి 2u1u2 ప్లస్ 2v1v2 ప్లస్ 2w1w2 ఈక్వల్స్ టు d1 ప్లస్ d2 అంటే u1u2 ఏంటి అండి ఇక్కడ u1u2 ఏంటి అంటే u1u2 v1 v2 w1 w2 అనేవి ఏంటి మొత్తం సెంటరే కానీ సెంటర్ -u -vw సో ఆ సెంటర్ వాల్యూస్ చెప్దాం ఒకసారి సెంటర్ u1 u1 అనేది ఫస్ట్ సెంటర్ u2 అనేది సెకండ్ సెంటర్ ఇక్కడ u1 ఏముంది 3 లాంబ్డా -2 ఇక్కడ ఏముందండి 2x అంటే 2 ఇక్కడ 3 - 4 లాంబ్డా ఇక్కడ 5 లాంబ్డా -4 ఇక్కడ 6z ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేద్దాం d1 d2 అంటే లాస్ట్ ఉండే వాల్యూస్ ఇక్కడ 6 - 15 లాంబ్డా ఇక్కడ 11 ఓకే కదండి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుంది దీని నుంచి అన్నిట్లలో లాంబ్డా ఉంటుంది కాబట్టి లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ స్పియర్ వస్తుంది చూద్దాం మనం
చూడండి రిజల్టెంట్ స్పియర్ సబ్స్టిట్యూట్ చేసినాం 3 లాంబ్డా మైనస్ 2ux కాబట్టి మనకి 2uనే కానీ 2 క్యాన్సిల్ అవుతుంది u ఈక్వల్స్ టు ఓన్లీ 1 3 మైనస్ 4 లాంబ్డా అక్కడ 4 ఉంది కాబట్టి -2 ఇక్కడ 6 ఉంది 6 ఉంది కాబట్టి 5 మైనస్ లాంబ్డా ఇంటూ 3 ఈక్వల్స్ టు d1 ప్లస్ d2 వాల్యూస్ రాసినాం సింప్లిఫై చేస్తున్నాం లాంబ్డా ఈక్వల్స్ టు -1/4 వచ్చింది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్లో రాసినాం దట్స్ రియల్ క్వశ్చన్ని మీరు కన్ఫ్యూజ్ చేయడం కోసమే మన క్వశ్చన్ అనేది ఇలా ఈ డిఫరెంట్ మోడల్స్లో ఇస్తుండు సో క్వశ్చన్ డిఫరెంట్ మోడల్స్లో అంటే ఎస్ ప్లస్ లాంబ్డా ఇంటూ యూ మోడల్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సర్కిల్ ఇచ్చి ప్లేన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అనేది పాసిబుల్ అవుతుందండి మనకి సర్కిల్ ఇచ్చి ప్లేన్ ఇచ్చినప్పుడు అండ్ దెన్ సర్కిల్ ఇచ్చి ప్లేన్ ఇవ్వకుంటే మాత్రం మామూలుగా స్పియర్ ఈక్వేషన్ పాసెస్ త్రూ ద పాయింట్స్ అన్నప్పుడు ఎలా చేస్తాం ప్లేన్ ఇచ్చింది కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యూజ్ చేయొచ్చు కదా అనొచ్చు మీరు కానీ టచెస్ ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ అన్నప్పుడు అది పాసిబుల్ అవుతుందండి ఇది కట్స్ ఆర్థోగోనల్లీ అంటుండు కట్స్ ఆర్థోగోనల్లీ అంటూ మనకి కట్స్ ఆర్థోగోనల్లీ ఫార్ములా ఉంది ఆల్రెడీ సో కట్స్ ఆర్థోగోనల్లీ ఫార్ములా ఉంది ఏంటి అని అంటే అది 2u1 ప్లస్ u2 2v1 ప్లస్ v2 w1 ప్లస్ అంటే 2 స్పియర్స్ ఇచ్చింది కాబట్టి 2 స్పియర్స్ ఇస్తేనే కట్స్ ఆర్థోగోనల్లీ అంటాడండి కట్స్ ఆర్థోగోనల్ అంటే ఆ ఫార్ములా యూజ్ చేస్తాం సో ఈ ఫార్ములా కాబట్టి ఇది మెన్షన్ చేస్తే మనం రాసినామండి అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూద్దాం హలో మేడం మేడం అదే క్లాస్ తీసుకుంటున్నా పిల్లలకి చెప్పండి మేడం హలో స్పియర్ త్రూ ద సర్కిల్ ఇచ్చిండండి ఇక్కడ సేమ్ అదే show that the every sphere through the circle x square plus y square minus 2ax plus r square equals to 0 and z equals to 0 అని కండిషన్ ఇచ్చి కట్స్ ఆర్థోగోనల్ సేమ్ అండి అది కట్స్ ఆర్థోగోనల్లీ ఎవ్రీ స్పియర్ తో ద సర్కిల్ కట్స్ ఆర్థోగోనల్ అని సేమ్ ఇంకో సర్కిల్ కూడా ఇచ్చిండండి ఇట్ హ్యాస్ 2 సర్కిల్స్ ఇచ్చిండు 2 సర్కిల్ ఇంతకుముందేమో 1 సర్కిల్ ఇచ్చి ఎనదర్ 1 స్పియర్ ఇచ్చిండండి క్లారిటీగా చూడండి ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఇంతకుముందు క్వశ్చన్ ఏమో 1 సర్కిల్ ఇచ్చి ఎనదర్ స్పియర్ ఇచ్చిండు ఇట్ హ్యాస్ టు గివెన్ 2 స్పియర్స్ హియర్ 2 స్పియర్స్ ఇచ్చి కట్స్ ఆర్థోగోనల్ అంటుండు కట్స్ ఆర్థోగోనల్ కాబట్టి మనకు ఫార్ములా తెలుసు బట్ 2 స్పియర్స్ కాబట్టి 2 స్పియర్స్కి ఫార్ములా ఏమవుతుంది 2 స్పియర్స్ యూజ్ చేయాలి ఎస్ ప్లస్ లాంబ్డా 1 ఇంటూ యూ ఈక్వల్స్ టు 0నే ఎస్ ప్లస్ లాంబ్డా 2 ఇంటూ యూ ఈక్వల్స్ టు 0ని ఈ కండిషన్ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం మనం ఓకే సో ఫస్ట్ సర్కిల్ చూడండి గివెన్ సర్కిల్స్ ఏమేమి ఉన్నాయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 కామా జెడ్ ఈక్వల్స్ టు 0 అని ఎక్స్ట్రా వన్ ఇచ్చిండండి హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అండ్ వై ఈక్వల్స్ టు 0 ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ జెడ్ ఈక్వల్స్ టు 0 అంటుండు అక్కడ వై ఈక్వల్స్ టు 0 అంటుండు సో నేను ఈ స్పియర్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ జెడ్ స్క్వేర్ అని రాస్తున్నాండి ఇక్కడ వై స్క్వేర్ అని రాస్తున్నాను ఎందుకు అని అంటే వాల్యూ 0నే కాండి సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ 0నే కాబట్టి ఇక్కడ వై ఈక్వల్స్ టు అయినా 0నే ఇక్కడ జెడ్ ఈక్వల్స్ టు 0 అయినా 0నే కాబట్టి దెన్ సింపుల్గా చేసుకున్నాం రాసినాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ ఆర్ స్క్వేర్ జెడ్ ఈక్వల్స్ టు 0 హియర్ వై ఈక్వల్స్ టు 0 కాబట్టి ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసెస్ దో ద ఫస్ట్ సర్కిల్ నుంచి పాస్ చేస్తున్నాం 1 ఎస్ ప్లస్ లాంబ్డా 1 ఇంటూ యూ ఈక్వల్స్ టు 0 హియర్ ఎస్ ప్లస్ లాంబ్డా 2 ఇంటూ యూ ఈక్వల్స్ టు 0 ఓకే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ ఆర్ స్క్వేర్ ఎస్ వాల్యూ రాసినాం లాంబ్డా అలాగే ఉంచిన యూ వాల్యూ ఏంటండి జెడ్ కదా మనకి ఓకే సింప్లిఫికేషన్ కోసమే అండి అండ్ ఈక్వేషన్ సింప్లిఫై చేసినాం చూసుకోండి ఒకసారి సింప్లిఫికేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2ax వాల్యూ రాసిన లాంబ్డా 1 ఇంటూ జెడ్ వాల్యూ ఆర్ స్క్వేర్ ఇస్ ద కాన్స్టెంట్ లాగా రాసినాం నెక్స్ట్ పాసింగ్ త్రూ ద సెకండ్ సర్కిల్ ఎస్ ప్లస్ లాంబ్డా 2 ఇంటూ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ లాంబ్డా 2 ఇంటూ ఈక్వల్స్ టు 0 ఓకే దిస్ ఇస్ ద ఫోర్త్ ఈక్వేషన్ అయిపోయింది దెన్ మనకేంటి కండిషన్ ఏంటంటే కట్స్ ఆర్థోగోనల్ అంటే 2u1 ప్లస్ 2u1u2 ప్లస్ 2v1v2 ప్లస్ 2w1w2 2 కాన్స్టెంట్ 2u1 మైనస్ 2vAనే అవుతుంది u2 వాల్యూ 0 ఎందుకంటే అందులో లేదు కదా v1 v2 వాల్యూ కూడా 0నే ఓన్లీ w1w2 అన్ని సెట్స్ 0సే అండి d1 ప్లస్ d2 కూడా 0 అవుతుంది టోటల్ 0నే అది 0 ఇది 0 కాబట్టి కట్స్ స్పియర్ ఆర్థోగోనల్లీ ఓకేనా ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చిండండి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఓన్లీ 1 సర్కిల్ ఇచ్చిండు సెకండ్ ప్రాబ్లం 2 సర్కిల్ ఇచ్చిండు థర్డ్ ప్రాబ్లం చూద్దాం ఈ మోడల్లో ఓకే 1 అండ్ కట్స్ ఆర్థోగోనల్ సేమ్ కట్స్ ఆర్థోగోనల్లీ ది స్పియర్ ఈక్వేషన్ ఇచ్చిండు ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చిండు టచెస్ ద పాయింట్ అంటుండండి ఇప్పుడు టచెస్ ద పాయింట్ అంటే మనకి ఫార్ములాస్ ఉన్నాయండి టచెస్ ద పాయింట్ 1 మైనస్ 2 అంటే ఒక పాయింట్ ఇచ్చి టచెస్ అంటుండు ఇంతకుముందేమో టచెస్ ద స్పియర్ అన్నాడు అనుకోండి
అన్నాడు అనుకోండి, మనం దాని నుంచి ఎలా చేసినాం, మనం కండిషన్ ఏం చేసి యూజ్ చేసినామండి, సర్కిల్ ఇచ్చింది కాబట్టి సర్కిల్కి ఎస్ ప్లస్ లాంబ్డా ఇంటూ యూ ఈక్వల్స్ టు చేయగలిగినాం. మనకి ఇక్కడ చేయడానికి లేదు కాబట్టి మనకి ఆల్రెడీ తెలిసినాం. ప్లేన్ ఇచ్చింది అని అంటే ప్లేన్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈక్వల్స్ టు 0 కానీ ఆ ప్లేన్ ఈక్వేషన్ నుంచి మనకి ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ x1/L వై మైనస్ y1/m. డైరెక్షన్ రేషియోస్ టు డైరెక్షన్ టు ద నార్మల్ ప్లేన్ ఉంది అండి. ఆ వై మైనస్ y1 అంత ముందుకు చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వై మైనస్ y1/m జెడ్ మైనస్ z1/n. హియర్ ఎల్ఎంఎన్ వాల్యూస్ అనేవి ప్లేన్లో ఉంటున్నాయి. x1 y1 z1 అనేవి ఇక్కడ ఇచ్చే పాయింట్ ఈక్వల్స్ టు k అని కన్సిడర్ చేసుకొని ఆ లాంబ్డాని కన్సిడర్ చేసుకొని ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. కట్స్ ఆర్థోగోనల్లీ తెలుసు, స్పియర్ ఆ రెండు స్పియర్ని ఫైండ్ అవుట్ చేసి ఆర్థోగోనల్లీ కట్ చేద్దాం. అండ్ దెన్ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఫస్ట్ స్పియర్ ఇట్ హ్యాస్ టు యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షనే కాబట్టి మనకి ఇప్పుడు టాపిక్ మొత్తం. సో దిట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్. 2 స్పియర్స్ ఇచ్చిండు కాబట్టి మనకి యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తెలుస్తూనే ఉంటుంది పాయింట్. సో ఫస్ట్ స్పియర్ రేడియస్ ఎంత వచ్చింది, 3 వచ్చింది కాబట్టి 3 ఇక్కడ తీసుకున్నాం. యాంగిల్ ఎప్పుడైనా ఇక్కడ 90 degrees ఉంటుందండి మనకి. ఓకే, పాయింట్ ఇక్కడ రాసుకున్నాం. ఇంకో పాయింట్ కూడా వచ్చింది కదా మనకి, 2 - 3 0. దిస్ పాయింట్ అండ్ అనదర్ వన్ ఇక్కడ ఉండే యాంగిల్ దగ్గర ఉండే పాయింట్ ఏమో మన క్వశ్చన్లో ఉన్న పాయింట్ అండి. ఇక్కడదేమో మనం సెంటర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటర్ని, రేడియస్ని. అండ్ దెన్ డైరెక్షన్ ఆఫ్ ఏ లైన్ PB ఈజ్ డైరెక్షన్ ఆఫ్ ఏ నార్మల్ టు ద ప్లేన్ ఇచ్చింది కాబట్టి సేమ్ 3 2 -1 ఇవేంటండి ఎలిమెంట్సే కదా. సేమ్ నేను అంతకుముందు చెప్పినా కదా, x మైనస్ x1/L1 y1 y మైనస్ y1/m1 z మైనస్ z1/m1 ఈక్వల్స్ టు k అని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు k నుంచి సింప్లిఫై చేసిన చూడండి ఒకసారి. x మైనస్ x1 వాల్యూ ఎంత అంటే మనకి అక్కడ ఉండే వాల్యూ కదా 1 - 2 1 అంటే 1. ఓకే, L వాల్యూ 3, y మైనస్ y1 y ప్లస్ 2/2 z మైనస్ z1 అంటే z మైనస్ 1/-1 ఈక్వల్స్ టు ఏమనుకుంటున్నాం, k అనుకుంటున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని అంటే x మైనస్ x1/k y ప్లస్ 2/k z మైనస్ 1/k ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని అంటే x మైనస్ 1/3 ఈక్వల్స్ టు k అని కన్సిడర్ చేసుకుంటాం. దెన్ x మైనస్ 1 ఈక్వల్స్ టు 3k, దెన్ x ఈక్వల్స్ టు 3k + 1. ఓకేనా అండి. అండ్ దెన్ నెక్స్ట్ x ఇక్కడ రాసినాం చూడండి 3k + 1. నెక్స్ట్ వన్ ఏముంది, y ప్లస్ 2/2 ఈక్వల్స్ టు k. 2 అటు సైడ్ మల్టిప్లై చేస్తే y ఈక్వల్స్ టు 2 × k. 2ను కూడా అటు సైడ్ పంపించేస్తే y ఈక్వల్స్ టు 2k - 2 ఇక్కడ రాసినాం చూడండి. అండ్ దెన్ లాస్ట్ వన్ z మైనస్ 1/-1 ఈక్వల్స్ టు k, z మైనస్ 1 ఈక్వల్స్ టు -k, దెన్ z ఈక్వల్స్ టు -1 అటు సైడ్ పంపించేస్తే +1 అంటే -k + 1 చూసుకోండి ఒకసారి. ఓకేనా. ఇప్పుడు స్పియర్ ఇక్కడ ఈ వాల్యూ రేడియస్ వచ్చిందండి మనకి, ఈ వాల్యూ కూడా కావాలి మనకి. టోటల్ వాల్యూ వస్తేనే మనం కట్స్ ద ఆర్థోగోనల్లీ అనగలుగుతాం. ఓకే, ఆ PB వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే p వాల్యూ తెలుసు, b వాల్యూ తెలియదు. ఒకటి x2 - x1 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ b వాల్యూ మనం పైన లైన్ నుంచి ఫైండ్ అవుట్ చేసినాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ద PB కదా. p వాల్యూ x1 y1 z1, b వాల్యూ x2 y2 z2 సబ్స్టిట్యూట్ చేసినాం చూడండి ఒకసారి. సింప్లిఫై చేస్తే 14k² వచ్చింది. kని బయట రాసినాం, 14k అనుకున్నాం. నౌ కట్ ద స్పియర్ ఆర్థోగోనల్లీ. దిస్ ద ఫార్ములా కాండి. ఇంతకుముందు కూడా ఒక ప్రాబ్లం వచ్చింది, AB² = r1² + r2². AB వాల్యూ B వాల్యూ తెలిసింది మనకి, ఏ వాల్యూ కూడా ఉంది. దాని నుంచి ఆర్థోగోనల్లీ కట్ చేద్దాం. r1 r2 వాల్యూస్ కూడా ఉన్నాయండి మనకు వచ్చినాయి కదా. కట్ చేస్తే k వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది మనకి. చూసుకోండి ఒకసారి. AB² x2 - x1 హోల్ స్క్వేర్, ఇక్కడ x2 - x1 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్, z2 - z1 హోల్ స్క్వేర్. ఏ వాల్యూ, b వాల్యూ ఇదండి. ఏ వాల్యూ క్వశ్చన్లో ఉందండి. 2 - 3 0 ఈజ్ ద ఏ వాల్యూ అంటే x1 y1 z1. b వాల్యూ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ. సో b వాల్యూ x2 - x1 హోల్ స్క్వేర్ కదా. అండ్ ఎందుకు ఇక్కడ రూట్ రాయలేదు మేడం, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే రూట్ ఉండాలి అని డౌట్ వస్తుంది. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ రాసేస్తారు. సింప్లిఫై చేసినాం, k వాల్యూ వచ్చింది.
ఏ వాల్యూ తీసుకెళ్ళాలి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బి వాల్యూ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, బి వాల్యూ కూడా వచ్చేసింది చూడండి. కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం, R2 వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసినాం. ది రిక్వైర్డ్ ఆఫ్ ద స్పియర్ ఎక్స్, యాక్చువల్గా రిక్వైర్డ్ ఆఫ్ ది స్పియర్ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ z1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ కదా. అక్కడ వచ్చే ఆర్ స్క్వేర్ వాల్యూవే 14/√14/3/2 సింప్లిఫై చేసినాం. దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ ప్లేన్. అండ్ ద లాస్ట్ టాపిక్ రాడికల్ ప్లేన్ అండి. నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తుంది. అక్కడతోటి ఫస్ట్ యూనిట్ మనకి కంప్లీట్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 స్పియర్స్, ఇది మనకి దీంట్లో లాంగ్ ఆన్సర్ ఉంది. ఈ లాంగ్ ఆన్సర్ ఓన్లీ 4-5 క్వశ్చన్స్ ఉన్నాయండి. అందులో 3 క్వశ్చన్స్ నేను వీడియోస్లోనే చెప్పిన. ఓన్లీ 5 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో. సో యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 5 క్వశ్చన్స్లో నేను 3 క్వశ్చన్స్ దీంట్లోనే చెప్పిన. 2 క్వశ్చన్స్ ఒకటి మీరు జిరాక్స్లో చూసుకుంటారు, అర్థమవుతుంటుంది మనకు. అది 3 క్వశ్చన్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఇంతకుముందు చెప్పిన 2 ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడతో ఈ యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో రాడికల్ ప్లేన్ స్టార్ట్ చేస్తా. దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కంప్లీట్ అయితే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుందండి.